నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ జగనన్న పాలనకు ఆకాశం పాతలనుకున్నంత తేడా ఉంది. వైఎస్ షర్మిల. టీడీపీ జనసేన ఏకమవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రాజ్యసభ సభ్యత్వానికి జీవీఎల్ రాజీనామా చేయాలి. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక డిమాండ్. రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి. ఎంబీబీ ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోతారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశకృష్ణ యాదవ్. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనన్నారు. నెల్లూరులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని ఆరోపించిన ఆయన ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని, ఆయన కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితికి తెచ్చారని అన్నారు. నాకు కష్టం వస్తే వివిధ రాష్ట్రాలతో పాటు 80 దేశాల్లో ప్రజలు మద్దతు తెలిపారు. నేను చేసిన అభివృద్ధి పనులను నెమరవేసుకున్నారు. ఒక నాయకుడికి ఇంతకంటే ఏం కావాలి? తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటా. జగన్ సిద్ధం పేరుతో సమావేశం నిర్వహించారు. ఆయన సిద్ధం అంటే మీ టికెట్లు వద్దంటూ నేతలు పారిపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కదిలి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మరి నేను సింహపురికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అంత అభిమానం చూపించారు. అలాంటి ప్రజానీకానికి మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మా ఆడబిడ్డలైతే పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి కోసం త్యాగం చేశాడు. ఒక రాష్ట్రం రావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు. మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం. అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. మహిళా శక్తిని చాటిన దూపగుండ రోసమ్మ ఇక్కడే. ఈరోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో, వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగిచ్చే పరిస్థితికి వస్తున్నాడు. దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం. పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చింది. అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మాకు కూడా కొంత ఆలస్యం అయింది. దారిలో ఎక్కడ చూసినా జనమే జనం. రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం. కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు. 10 సీట్లు 2 నా పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా, ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్ఆర్ జగనన్న పాలనకు ఆకాశం పాతాలనుకున్నంత తేడా ఉంది. అంద్రినివా ప్రాజెక్టును వైఎస్ఆర్ 90% పూర్తి చేశారు. మిగిలిన 10% పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదు. గాలేరు నగరి ప్రాజెక్టులో మిగిలిన 50% పనులు పూర్తి చేయలేదు. మరి జగన్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతారు? మాట తప్పిన జగన్ ప్రజలకు ఏం జవాబు చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టా. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారు. పులి కడుపున పులే పుడుతుంది, నేను భయపడనని అన్నారు. భారతీయ జనతా పార్టీపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రామ మందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారని, ఏపీలో మోదీ కేడీగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలు గాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఊడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని. ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటం తప్పదని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. వైనాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారు. పులివెందులలో ఆయన ఓడిపోతున్నారని గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో జగన్ నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, 15% హామీలే అమలు చేశారన్నారు. జగన్ ఎప్పుడు తాము పాండవులం అంటారు, నిజానికి వారు కౌరవులు. ప్రజావేదిక కూల్చిన పాలన ప్రారంభించారు. ఆయన పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్థులు అణచివేత కోసం కొనసాగాయన్నారు. సభ కూడా సిద్ధమని పేరు పెట్టి అనేక రకాల అవాస్తవాలు, కలబొలి కబుర్లు ఇవన్నీ చెప్తూ తనకు తాను ఒక అర్జునుడిగా, ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అని చెప్పి ఆయన చెప్పుకొని ఇవన్నీ చేశాను నేను, కాబట్టి మీరే నా సైన్యంగా ఉండాలి. మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన, ఇతర ఈ కమ్యూనిస్టులు వస్తున్నందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు, పబ్లిక్ లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. నేను మీటింగ్ అయితే కొంతమంది మామూలుగా మాట్లాడారు, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది. సరే ఫైనల్గా వాటి మీద డీటెయిల్గా వెళ్ళకుండా మీకు ఒకసారి నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు కానీ మొత్తం టోటల్ తీసుకుంటే నవరత్నాలు 199 మేనిఫెస్టో హామీలు కలిపి, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు 51,
జిల్లా నియోజకవర్గాల్లో కూడా ఒక 440 మొత్తం 730 హామీలు ఆయన నవరత్నాల ద్వారా కానీ పాదయాత్రలో కానీ లేకపోతే మేనిఫెస్టోలో పెట్టే అంశాలు కానీ మొత్తం తీసుకుంటే 730 హామీలు. ఇందులో అమలు చేసి మొత్తం 2024 ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి అని జనసేన నగర అధ్యక్షులు వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జోషన్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం విశాఖలోని శివాజీ పాలనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమిలిలో సభను జగన్ ప్రభుత్వం పెట్టారా, పార్టీ పెట్టుకుందా అర్థం కావడం లేదని విమర్శించారు. ఎన్నికల శంఖమని చెప్పి భీమిలి అభ్యర్థి పేరును సభలో ప్రకటించకపోవడం బట్టి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుందని అన్నారు. పాదయాత్రలో చెప్పిన విషయాలే జగన్ మరల చెప్పారని ఎద్దేవా చేశారు. 175 సీట్లకు జగన్ అన్న చూసే ఓట్లు వేసే అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఉందని అడిగారు. ఇక జగన్ పెట్టిన 56 కార్పొరేషన్లకి ₹1 నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఇసుక మేటలు, లెటరైట్ అన్ని జగన్ నమ్ముకుంటున్నారని, సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ ఎవరికి న్యాయం చేస్తారని నిలదీశారు. చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగింది నాకు చెప్పుకుంటా ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖమని ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు. అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు. అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు. పక్కనే ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను అన్న వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్యపెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు. మరి ఇంక జరగదు అది. మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. జరగబోయే కురుక్షేత్రం ఉన్నారు ఆయన. నిన్నటి దాకా కొలిచిన దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు ఏకంగా అర్జునుడు, కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి. మరి నేనంటా ఉన్నా, అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారే అని నేను చెప్తా ఉన్నా. ప్రజలు న్యాయ నిర్ణేతలు, అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణే. ఈసారి మీకు సీన్ లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇవాళ చెప్తా ఉన్నారు మీరు, నేను 175 అని. మరి 175 మిమ్మల్ని చూసే ఓట్లేస్తారంటా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఓట్లేస్తే ఎందుకు క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారు? ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? అంత అవసరం వచ్చి మిమ్మల్ని చూసి ఓట్లేస్తే మీరంత గొప్ప పరిపాలన అందించినప్పుడు క్యాండిడేట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మీరు గొప్ప పరిపాలన అందించట్లేదని మీకు కూడా తెలుసు. అందుకే ఇవాళ క్యాండిడేట్లు అందరూ కూడా మారుస్తూ ఉన్నారు. నన్ను చూసే ఓట్లేస్తారన్న వ్యక్తి ఇవాళ క్యాండిడేట్లు మారుస్తున్నారంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి కూటమి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసున్న విషయం గ్రహించాలి. ఆయన చెప్తా ఉన్నారు, సిద్ధమా అని అడుగుతూ ఉన్నాడు జనాల్ని. ఒక్కరు కూడా సిద్ధం అనట్లేదు. వెనక ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు. దేవాలయాలను బీజేపీ ప్రభుత్వం చంపేస్తుందని కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక దండి ఆరోపించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జీవీఎల్ నరసింహారావు విశాఖ నుండి వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయాలనుకుంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటన చేయించాలని ఆమె కోరారు.
జీవీఎల్ స్పందించకపోతే త్వరలో అతని ఇంటిని ముట్టడి చేస్తామని ప్రియాంక హెచ్చరించారు. ఇప్పటికే తమ నాయకులు రాహుల్ గాంధీ షర్మిల స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపుతామని ప్రకటించడం గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్రాలలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, రాహుల్ ప్రధాని కాగానే స్టీల్ ప్లాంట్ ని కాపాడతారని ఆమె హామీ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం రాజీనామా చేయాలి ఈటెల నరసింహారావు రాజీనామా చేయాలి ఈటెల నరసింహారావు రాజీనామా చేయాలి విశాఖ ఉక్కు 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 జీవీఎల్ నరసింహారావు రాజీనామా చేయాలి 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 విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. నా పేరు ప్రియాంక దండి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని. ఈరోజు మన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు తెలుగువారై కూడా, మన విశాఖవాసి అయి కూడా, విశాఖలో నివాసం ఏర్పరచుకొని కూడా మన విశాఖ ప్రజల కోసం కానీ వారి సమస్యల కోసం కానీ పట్టించుకున్నది లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతున్నా సరే వీళ్ళకి చేవ కుట్టినట్టు కూడా లేదు. అసలు మోదీ గారికి చెప్పాల్సిన బాధ్యత, కేంద్రం వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక తెలుగు రిప్రజెంటేటివ్గా, మన ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా ఆయన మీద ఎంతగానో ఉంది. అసలు అయ్యా మోదీ గారు, మా విశాఖ ప్రజలు ఉక్కు ప్రైవేటీకరణ వద్దనుకుంటున్నారు. మా యూనియన్ నాయకులు 1000 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారు. మా కార్మికులు బాధపడుతున్నారు. మా విశాఖ ఉక్కు మీద ఆధారపడిన చిన్న పరిశ్రమల వాళ్ళు బాధపడుతున్నారు. 4th జనరేషన్ ఆర్ కార్డులు పట్టుకొని ఇప్పటికీ తిరుగుతున్నారు. అసలు ఈరోజు విశాఖపట్నం ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మా విశాఖ ఉక్కు. 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఏర్పడింది మా విశాఖ ఉక్కు. 16,000 కుటుంబాలు 32,000 ఎకరాలను త్యాగం చేస్తే ఏర్పడింది మా విశాఖ ఉక్కు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు అప్పనంగా ఒక ప్రైవేట్ వానికి కట్టబెట్టేస్తామంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? జీవీఎల్ నరసింహారావు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశాఖ ప్రజల మీద ప్రేమ గనక ఉంటే వెంటనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అది నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారు మన ఉత్తరాంధ్రకి, ఒడిస్సాకి తరలించేస్తామంటే మన ఆంధ్రులందరూ ఉద్యమం చేసి దాన్ని ఆపారు. మద్యం నిషేధం అమలు చేసి 2024 ఎన్నికలకు వెళ్తారని ఇచ్చిన హామీ జగన్ ఎందుకు అమలు చేయలేదని శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ నిలదీశారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ 3 లక్షల మంది కాదు 30,000 మంది జగన్ సభకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖ రాజధాని గురించి సభలో ఎందుకు మాట్లాడలేదని ఆయన జగన్ ప్రశ్నించారు. SEZ లో టీడీపీ మంజూరు చేయించిన కంపెనీలు జగన్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని, దేవుడి దయ ఉండాలని అంటూనే అదే దేవుడికి చెందిన స్థలాలను దోచి వాటాలుగా పంచిపెట్టలేదని దుయ్యబట్టారు. సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి సిగ్గు లేకుండా మరి ఈవేళ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఏర్లై పారుతుంటే నీకు కళ్ళు కనిపించలేదా? మరి నువ్వు ఎట్లా మాట్లాడావు? ఈవేళ ఓట్లాడడానికి వచ్చావు. ముఖ్యంగా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. కురివింద గింజ తన గుద్ద కింద మచ్చ ఉంటుంది, దానికి కనబడదు, కానీ అది ఊరందరినీ నీకు మచ్చ ఉంది, నీకు మచ్చ ఉందని చెప్తూ ఉంటుంది. అట్లా ఉంది నీ పరిస్థితి. ఈరోజు మీరు ఈవేళ చాలామందికి చెప్పారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మాట ఆడితే ఇదే మాట్లాడతావు. వాళ్ళకి ఏమి ఇచ్చావు? ఈవేళ పనిముట్లు అన్నావు నువ్వు. ఎవరికి ఇచ్చావు నిన్న? ఇప్పుడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టావు. ఏ రైతు భరోసా ఈ ఉత్తరాంధ్రలో
నీ టీంని ఎవరినైనా పంపించండి, మేము వస్తాం. ఏ రైతు భరోసా కేంద్రంలోనైనా ఒక ట్రాక్టర్ కానీ, ఒక ప్లవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే ఒక వాటర్ పోసుకునే పైపులు కానీ అద్దెకిస్తామని చెప్పి బాగా ఊదేవు నువ్వు. ఆ రైతు భరోసా సెంటర్లే చాలా గ్రామాల్లో పునాదులు వేసి డబ్బులు లేక నీ కార్యకర్తలు మొదలుపెట్టి అన్నమో రామచంద్ర అనవసరంగా 15 లక్షలు 20 లక్షలు పెట్టేసి నువ్వు బిల్లులు ఇవ్వక సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఈవేళ. మేము అడుగుతున్నాం, నువ్వు విశాఖపట్నం వచ్చి నిన్న మీటింగ్ పెట్టి విశాఖపట్నం గురించి నువ్వేం మాట్లాడావు? ఏమైనా రాజధాని గురించి మాట్లాడావా? నువ్వే అన్నావు రాజధాని చేస్తాను విశాఖపట్నాన్ని, ఇది ఒక మహానగరం అయిపోద్ది, డామ్ డూమ్ డిస్కు అని చెప్పావు. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ సమితి పెట్టావు, దాంట్లో సుమారు 13 లక్షల కోట్ల మనకు పెట్టుబడులు వచ్చాయి, దగ్గర 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పిన పెద్ద మనిషివి. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు పెట్టావు? నిన్న నీ పేపర్లో ఎక్కడో చూశాను నేను, రాయించుకున్నావు ఏషియన్ పెయింట్స్ ఎప్పుడు వచ్చిందండి? అది చంద్రబాబు నాయుడు గారి టైంలో పునాది వేసి శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారే చేసినట్టున్నారు, లేదా ఓపెనింగ్ నువ్వు వచ్చినట్టున్నావు. ఎవడో బిడ్డకు పేరు పెట్టుకున్నట్టు ఎస్సీజెడ్లో ఉన్న కంపెనీలన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీజెడ్లో శంకుస్థాపన చేసి శాంక్షన్ చేసిన కంపెనీలకి ఈరోజు నువ్వు పేరు పెట్టుకుంటున్నావు. మధురవాడ ఎస్సీజెడ్లో ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా సుమారు 10 కంపెనీలు ఒక్కొక్కటి నువ్వు పెట్టిన బాధలు భరించలేక హైదరాబాద్ తరలిపోయాయి. ఏదో అందరూ కమ్మ కడుతున్నారు అని చెప్పి ఆ కోడిగుడ్డు మంత్రి వాడు చెప్పాడు, మైక్రోసాఫ్ట్ తీసుకొస్తున్నాం వైజాగ్, మనకు ఒక 2000-3000 ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇమ్మీడియట్గా అని చెప్పావు. ఎక్కడైనా స్టార్ట్ అయిందండి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి చెప్పమనండి. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఈ ఉత్తరాంధ్రని ముఖ్యంగా టార్గెట్ చేసుకొని దోపిడీ కోసం నీ అనుయాయుల్ని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ఉత్తరాంధ్రకు ఏం చేస్తారో ప్రజలకు తెలియజేయాలని జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సవాల్ విసిరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో పార్టీ చోడవరం ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. భీమిలి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభ కోసం 3 రోజుల పాటు ప్రభుత్వ వ్యవస్థలను వాడుకున్నారని అన్నారు. మొదట షర్మిల, తర్వాత విజయమ్మ, రాజశేఖర రెడ్డిని కూడా జగన్ పక్కన పెట్టారని ఆరోపించారు. విశాఖపట్నంలో పర్యటన రాజధాని పేరు చెప్పి ఏమీ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు వివరించాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తెచ్చేస్తాం అంటూ గతంలో ఎన్నో ప్రగల్భాలు చెప్పిన జగన్ ఎందుకు తెలియకపోయారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా మాట్లాడారని ప్రశ్నించారు. జగన్ పరిపాలన చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. సీఎంకు దమ్ముంటే ఉత్తరాంధ్రకు ఏం సాధించారో చెప్పాలన్నారు. భీమునిపట్నం నియోజకవర్గం సంఘివలసలో ఒక బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అనే టైటిల్తో, సినిమా టైటిల్తో ఒక బహిరంగ సభ పెట్టారు. 3 రోజుల నుంచి వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకుంటూ 3 జిల్లాల్లో యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యంత్రాంగం కానీ, డాక్రాలు కానీ, అలాగే వాలంటీర్స్ని కానీ అందరినీ అదే పని మీద పెట్టి ఆర్టీసీ రోడ్డు మీద ఒక్క బస్సు తిరగకుండా 3 జిల్లాల్లో అన్ని బస్సులు బుక్ చేసి 3 రోజుల నుంచి కూడా హోర్డింగ్లన్నీ పెట్టి ఒక సిద్ధం అనే ఒక పోస్టర్ పెట్టి, సరే ఆయన సొంత విషయం మాకు అనవసరం అనుకోండి, గతంలో ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు పైన రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు, ఇలా కొంతమంది ఉండేవాళ్ళు. ఫస్ట్ షర్మిల గారిని తీశారు, తర్వాత విజయమ్మ గారిని తీశారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు అని ప్రజలు అనుకుంటుంటే నేను అది కూడా చెప్పాలనిపించి చెప్తున్నాను. అది మాకు అనవసరం కూడా. అయితే ఇంత వ్యవస్థల్ని వాడుకుని మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా ఎంత దౌర్భాగ్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో
చేసిన అరాచకాల జోలికి పోకుండా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక మోలీ మాటలు ఒక మాయ మాటలు చెప్పి బ్రహ్మాండంగా రాష్ట్రం వెలిగిపోతుంది అని చెప్పడం అనేది మీకు సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయన్ని పొగుడుకోవటం, ప్రతిపక్షాలను తిట్టడం అని అనుకున్నారు. జనసేన పార్టీ చెప్తుంది ఈ రాష్ట్రంలో అర్జునుడిగా పోరాడుతూ ప్రజల కోసం నిలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్, కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు. మీకు మీరే టైటిల్ వేసుకుంటే ఎలాంటి అర్జునుడని ప్రజలు చెప్పాలి, అర్జునుడా కాదా అన్నది. మీరు అవినీతిపరుడు, చాలా దురదృష్టం. ఈవేళ ఉత్తరాంధ్రకి దుర్దినం, తద్దినం అన్నట్టుగా ఇదొక దుర్దినం. సాక్షాత్తు పరదాల మాటన పచ్చని మొక్కలను చంపుకుంటూ తిరిగే ముఖ్యమంత్రి వేళ ఒక 50,000 మంది సమక్షంలో ఉత్తరాంధ్రకి ఏమి చేశారో చెప్పకుండా, ఉత్తరాంధ్రలో చేసే విధ్వంసం కోసం మాట్లాడకుండా ఏదో చేశాను మసిపూసి మారేడుకాయల ఒక 10 నిమిషాలు విద్యా వ్యవస్థ కోసం మాట్లాడారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది జనసేన పార్టీ. ఈ సంవత్సరం మీరు డిసెంబర్లో అమ్మ ఒడి బదులు తీసుకున్న ట్యాబ్లెట్స్ బదులు ట్యాబ్స్ అయితే ఎవరెవరైతే తీసుకున్నారో ట్యాబ్స్ దాని ఛార్జర్ ఇవ్వలేదు, చిప్ ఇవ్వలేదు. మేము ప్రూవ్ చేస్తాం. మండలాల్లో వేలాది మంది విద్యార్థులు అడుగుతున్నారు ఇవాళ జనసేన పార్టీ నాయకుల్ని, సార్ కొంచెం ఆ ఛార్జెస్ అని ఇప్పించమనండి, ఆ చిప్పులను ఇప్పించమనండి అని. మీ మైండ్ చిప్ ఎలా దొబ్బిందో, మీరు ఇచ్చిన ట్యాబ్స్కి చిప్పులు లేకపోతే ఎవడన్నా ట్యాబ్ ఇచ్చిన ఛార్జర్ ఒకటి ఉంటాయండి ప్రపంచంలో? ఒక్క వైసీపీ ముఖ్యమంత్రి మాత్రం ఇవ్వగలరు. అది ముఖ్యమంత్రి తాలూకా మానసిక స్థాయి. ఈ ముఖ్యమంత్రి సారథ్యంలో విశాఖపట్నంలో జరిగిన ఏకైక అభివృద్ధి ఒక ప్రైవేట్ ప్రాపర్టీని కొట్టి సీల్ చేసుకున్నారు, ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని కొట్టి సొట్టలు చేసుకున్నారు, ఒక గవర్నమెంట్ కొండను పట్టుకుని ఆఫీస్గా మలుచుకున్నారు తప్ప మీరు సాధించిన శూన్యం. ఇప్పుడే మా అధ్యక్షులు రమేష్ బాబు గారు చెప్పినట్లు 60 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మీరు అర్జునుడా మీరు అనుకున్నట్టుగా, అవినీతి పరుడా ప్రజలు అనుకున్నట్టుగా తేల్చేసే బ్యాలెట్ ఈవీఎంలో వస్తుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. 4 నెలలైన తర్వాత శాశ్వతంగా తాడేపల్లి కాదు, మరి బెంగళూరులో ఎక్కడో సెటిల్ అయిపోతారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి పెట్టిన ఇవాళ సిద్ధం సభ, ఇది ప్రతిపక్షాలకి యుద్ధం, మీరు పోవడానికి సిద్ధం అని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. విశాఖ ఆర్కే బీచ్ లో సినీ నటి లావణ్య త్రిపాఠి సందడి చేశారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొని చెత్తను తీసివేశారు. తాను నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న విడుదల కాబోతుందని లావణ్య తెలిపారు. సిరీస్ ను అందరూ ఆదరించాలని కోరారు. ఎలా ఉన్నారు? So many people early in the morning. If I have to come here, it will be so difficult for me. Not a morning person. Kari, finally I'm having a good morning. We అందరినీ చూసి I am so energized right now to clean the beaches there with the Vizag volunteers. Vizag ki రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది definitely one of my favorite cities to come and shoot. చాలా సైన్స్ షూట్ చేశారు. Actually మంచి హిట్స్ ఇక్కడ షూట్ చేశాను. సో ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు కమ్ బ్యాక్. అండ్ వైజాగ్ వాలంటీర్స్ Satish Garu, it's because you've been so consistent and always maintaining the beach is other important. Cleaning is okay, kani perfect ga undalante you have to be consistent and always maintain the cleanliness. So thank you so much for that. So ee roju nenu enduku vachano mee endaki telusa? Beach perfect, aa tarvata miss perfect. So Miss Perfect as మీ అందరూ already చూసారు. First of all ట్రైలర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ ఒక అమ్మాయి గురించి who is obsessed with cleanliness. She is Miss Perfect. So we thought where to come for Miss Perfect, it has to be a perfect city, which is Vizag. So ikkada nunchi obviously we have to start the process, and the cleanliness World Cleanliness Day is on 30th of January. So I think once Memu start cheste, they will continue the work, and hopefully malli for success tour if we come, we'll again join you guys. So thank you so much. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పివివి మోహన్ డిమాండ్ చేశారు.
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 11వ రోజు కొనసాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు సమస్యలు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. DPTO విశాఖపట్నం వారు వండి వైఖరి, DPTO విశాఖపట్నం వారు వండి వైఖరి, DPTO విశాఖపట్నం వారు వండి వైఖరి, DPTO విశాఖపట్నం వారు వండి వైఖరి. నేడు ధర్నా నా పేరు పివివి మోహన్. నేను ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిని. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి సుమారుగా 6 మాసాల నుంచి ఈ విశాఖపట్నంలో ఉద్యమం అయితే నడుస్తుంది. మరి విశాఖ స్టీల్ సిటీ డిపోలో ప్రారంభమైన ఉద్యమం ఈ DPTO విశాఖపట్నం వారి వైఖరి వలన అంచెలంచెలుగా ఉద్యమం పెరిగి నేటికి కూడా సమస్య పరిష్కారం కారణంగా మరి నేటికి 10 రోజులుగా ఈ గాంధీ మహాత్ముడు జాతిపిత గారి పాదాల వద్ద మేము రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. మరి నేటికి కూడా గౌరవ DPTO గారి విధి విధానాల్లో ఎటువంటి మార్పు రాలేదు. అతను కావాలనే ఉద్దేశపూర్వకంగా కార్యకర్తల మీద కక్ష పెట్టుకొని ఏదైతే కార్మిక వర్గంకి ఇవ్వాల్సిన కనీస వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అందించకుండా ఏదైతే అతను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల భాగంగా మేము శాంతియుత పందాలు నేటి వరకు ఎక్కడ కూడా ఈ 6 మాసాల్లో ఒక బస్సు ఆపడం కానీ ఎక్కడ కూడా ఒక రాష్ట్ర సంస్థ యొక్క విధి విధానాలకు అడ్డు రాకుండా మా ఉద్యమం మేము నిర్వహిస్తుంటే గౌరవ DPTO గారు నిన్న మరి గౌరవ CP గారికి మా మీద లేనిపోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నామని చెప్పి లేనిపోనివన్నీ కల్పించి వాళ్ళకి విన్నవించి మమ్మల్ని నిన్న టెంట్లో కూర్చున్న మరి ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదేవిధంగా ఈ టెంట్ నిర్వహిస్తున్నటువంటి మాలాంటి కార్యకర్తలందరినీ కూడా అక్కడికక్కడ ఉరుసు నిర్బంధం చేసి అదేవిధంగా టెంట్లో ఉన్న కార్యకర్తలందరినీ మరి నిన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇది దుశ్చర్యగా మేమైతే భావిస్తున్నాము. ఇది DPTO సహ ఉద్యోగి మాతో పాటు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ జగనన్న పాలనకు ఆకాశం పాతరనుకున్నంత తేడా ఉంది. వైఎస్ షర్మిల. టీడీపీ జనసేన ఏకమవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నిద్రకరమైంది. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రాజ్యసభ సభ్యత్వానికి జీవీఎల్ రాజీనామా చేయాలి. స్టీల్ ప్లాంట్పై కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక డిమాండ్. రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి ఎంబీబీ ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోతారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశకృష్ణ యాదవ్. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.